తీసుకోమన్నాడా? ఓకే, G is equal to 2. ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ అండి. ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్. ఓకే, నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ G is equal to 2. The ఈక్వేషన్ ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము? ఈజీగా ఉంది. ఏంటి? సెకండ్, ఫిఫ్త్ వన్ లేదా సిక్స్త్ వన్. వీళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండి. ఇది సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ అండి. ఇది మామూలు బోర్డు, ఇది డిజిటల్ స్క్రీన్ అండి. 3 క్లాస్ రూమ్లు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇది టచ్, $55 inches, 60 inches వస్తుందండి. వీవింగ్ షెడ్లో ఉన్నారండి పిల్లలు. ఇలా ఉంటుంది క్లాస్ రూము. When I was coming to college, I saw his name. Actually, the first sentence doesn't give complete meaning. For example, when I was coming, when I was coming, what happened? It is not complete. Final year classroom అండి. So, if you add another sentence, then only that sentence will be fulfilled. Okay, that's why whatever the sentence which gives complete meaning, that is called main sentence. Okay, that is of dependent. Okay, see, dependent one. And this is the last one is the compound sentence which join two words or it joins two sentences, and either two or more than two sentences are having individual meaning, that we call compound sentence. ఇది డిజిటల్ బోర్డు అండి. ఇలా ఉంటుంది టీచింగ్. ఇది ఫైనల్ ఇయర్ క్లాస్ రూమ్ అండి. ఇది టెక్స్టైల్ టెస్టింగ్ ల్యాబ్ అండి, ల్యాబ్ 2. Print tester. Grease recovery tester. The crop meter. Digital traverse thread counter, drape meter, washing fastness tester, digital light fastness tester, and equipments.
ఫిల్లింగ్ టెస్ట్. ఇది డైయింగ్ ల్యాబ్ అండి. హ్యాంక్ ప్రిపేర్ చేసుకున్నాను రాట్ని. అప్పుడు మేము ఉన్నప్పుడు మామూలుది ఉన్నది, అలాంటిది ఉన్నది. అప్పుడు గ్యాస్ తోటి. ఇది ఎలక్ట్రిక్ ఇప్పుడు వచ్చింది. ఇది అడ్వాన్స్ అయింది, అడ్వాన్స్గా ప్రిపేర్ అయింది. మేము చదివేటప్పుడు అది ఉన్నది గ్యాస్ తోటి. ఇది ఇది కరెంటుకు పెట్టేస్తే హీట్ అవుతూ ఉంటుందా? బీటెక్లో కూడా లేదు, ఇంత బాగా చెప్పలేదు. బీటెక్లో కూడా ఇంత కరెక్ట్గా, బీటెక్లో కూడా మా అబ్బాయి చదివాడు కదా బీటెక్, బీటెక్లో కూడా ఇంత క్లారిటీగా చెప్పలేదు. అవకాశం ఉంటుంది. అవును, అన్ని చాలా ఉన్నాయి దాంట్లో అయితే. టెస్టింగ్ దాంట్లో అయితే ఈ పక్క పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటారండి. ఈ ప్రాక్టికల్స్ అప్పుడు ఇక్కడికి వచ్చి డైయింగ్ నేర్చుకుంటారు. నా యూట్యూబ్ ఛానల్లోకి మన ఇన్స్టిట్యూట్ ముందు ఇది ప్రింటింగ్ చూడే ల్యాబ్ ప్యాడింగ్ మ్యాంగిల్ 2 bowl ల్యాబ్ స్ట్రీమ్ ఎక్విప్మెంట్ అంతా పిల్లలు బాగా అది అవకాశాలు ఉపయోగించుకొని నేర్చుకుంటే సబ్జెక్టు దగ్గర డైయింగ్ మిషన్. వాష్నెస్ టెస్టర్, అంత బాగా మేము ఉండేటప్పటికి ఇప్పటికి చాలా ఎక్విప్మెంట్ చాలా ఇచ్చారు. ల్యాబ్ దగ్గర చూడండి ఇంత వాల్యుబుల్ ఎక్విప్మెంట్. వించు ఇది ఉన్నది అక్కడ షాద్నగర్లో నేను వర్క్ చేసిన దగ్గర. వించు టీషర్ట్లో వేసి cabinet dyeing machine. Cabinet dyeing machine.
ఇక్కడ అన్ని ప్రింటింగ్లు ఏసీ సెక్షన్ 5 టేబుల్స్ ఉన్నాయా నేర్చుకునేదానికి. పిల్లలు జాగ్రత్తగా నేర్చుకొని ప్రిపేర్ అవ్వాలి. చూడు ప్రింటింగ్ ఇప్పుడు ఎలా రాజ్యం వెళ్తుంది ఇప్పుడు ప్రింటింగ్ సబ్జెక్టు. ప్రింటింగ్ ఫస్ట్ దీనిపైన వేసా, లేదంటే ఇది వేసినప్పుడు కింద నచ్చబడుతుంది. అందరూ క్లాస్ రూమ్లలో ఉండే 3 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయరే కాబట్టి పెద్దగా స్క్రీన్ ప్రింటింగ్ బాతిక్ పెన్లు అంతా రెడీగా ఉంది. బాతిక్ అది కళాశ్రీ కలంకారీ ఇవి ఎవర్ గ్రీన్. ఇవన్నీ ఎవర్ గ్రీన్. అట్టా ఉన్నట్టున్నది, ఈ మధ్య బ్రహ్మాండంగా క్లిక్ అయింది కదా కలంకారీ. మా అమ్మాయి, మా స్టూడెంట్ ఒక అమ్మాయి సరస్వతి ఇక్కడ చదువుకొని వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. నెలకు 3 లక్షలు వస్తుందంట. కష్టపడే మనస్తత్వం ఉండాలా. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటే డ్రాయింగ్ చేసి కలర్ అప్లై చేసి ఇది చేసిన తర్వాత వాళ్ళకి అది వేరే వేరే ఎగ్జిబిషన్లలో వాటిలలో పెడితే మంచి ఇది ఇస్తున్నారు. మంచి రేట్ కూడా పడుతుంది. అవకాశం కల్పించింది గవర్నమెంట్. చదువుకొని ఇప్పుడు నేను కూడా చదివాను కాబట్టి దానికి సబ్జెక్టు ఎంత విలువ తెలుస్తుంది. చూడండి గ్రీనరీ, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇది క్లాస్ రూమ్స్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇక్కడే ఉంటుంది.
ఇది శ్రీ ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారండి. ఇన్స్టిట్యూట్ వెంకటగిరిలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి మూల కారణం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్ని వెంకటగిరికి తీసుకొచ్చారండి. టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా 1 year ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే ఈ డిప్లొమా కంప్లీట్ అవుతుందండి. ఇంటర్లో జాయిన్ అవ్వకుండా ఈ డిప్లొమాలో చేస్తే 3 years కోర్స్ కాబట్టి, ఇంటర్మీడియట్ 2 years కాబట్టి 1 year ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తే వాళ్ళ సొంతంగా ఓన్గా ఒక ఉపాధి అనేది కలిగే అవకాశం ఉంటుందండి. కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు ఖాళీగా అయితే లేరు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఎవర్ గ్రీన్ కాబట్టి ప్రతి మనిషి వస్త్రాలు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సివిలైజ్డ్ సొసైటీలో వస్త్రాలు కూడా ఇంపార్టెంట్ రోల్ అండి. బేసిక్ నీడ్స్లలో వన్ ఆఫ్ ద నీడ్. కాబట్టి ఇన్స్టిట్యూట్లో చేరే ప్రావీణ్యత సంపాదించుకోవచ్చండి. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అండి. ఈయన శ్రీ ప్రగడ కోటయ్య గారండి. ఈయన హ్యాండ్లూమ్స్ గురించి చాలా ఉద్యమాలు చేశారండి. శ్రీ ప్రగడ కోటయ్య గారిని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మనకు ఆయన గురించి ఇంకా తెలుసుకోవచ్చండి. ఇది శ్రీ ప్రగడ కోటయ్య గారి విగ్రహం అండి. ఇది మన తిరుపతి రేణిగుంట నుంచి ఏర్పేడు నుంచి గూడూరుకి ఒక షార్ట్ కట్ లాగా ఒక దారి వస్తుందండి. ఆ దారి అండి ఇది. వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. వెంకటగిరి టు ఏర్పేడు రూట్ అనవచ్చు. గూడూరు నెల్లూరు లైన్ ఉంది. ఇది కృష్ణపట్నం పోర్టు డెవలప్ అయ్యాక ఇక్కడ ట్రాఫిక్ పెరిగిందండి. ఈ రూట్లో ఏర్పేట నుంచి ఒక షార్ట్ కట్ దారి వస్తుందండి. గూడూరు, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు
ఇలా ఉంటుందండి రూట్. ఇది శ్రీ ప్రకటకోటయ్య గారి విగ్రహము. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అండి. ఈయన ఇంగ్లీషు లెక్చరర్ అండి. చెప్పాలా మీకు ఈ ప్రపంచంలో ఏ జాబ్ ఏ కోర్స్ చేసినా కానీ మీకు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయో లేదని తెలియదు. ఈరోజు బీటెక్ లాంటి ఏదైనా కోర్స్ చేస్తే సగానికి పైన నిరుద్యోగం అనేది ఎక్కువైపోతుంది. కానీ ఐఏహెచ్టీ వెంకటగిరిలో ఉండేటువంటి ఐఏహెచ్టీలో కనుక జాయిన్ అయితే ఈ 3 ఇయర్స్లో మీరు ఈవెన్ ఫెయిల్ అయినా కానీ ఏదో కంపెనీలో మీరు హైరింగ్ అనేది చేసేసుకుంటారండి. ఎందుకోసం అంటే ఇక్కడ సీట్లు తక్కువే ఉంటాయి. కాకపోతే అక్కడ నెసెసిటీ అంటే మనకు పోస్టులు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. 1000 పోస్టులకి ఒక 10 మంది 20 మంది కూడా ఉంటారండి. కాబట్టి